అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ యూ హోమ్ మేకర్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈ రోజు నేను మీతో షేర్ చేస్తున్నాను యాంటీ ఏజింగ్ ని ఏ విధంగా తగ్గించుకోవచ్చు. సో యాంటీ ఏజింగ్ అంటే ఏంటి? 20 ఏళ్లలో ఉన్న వాళ్ళు కూడా 30 ఇయర్స్ 40 ఇయర్స్ లాగా కనిపిస్తూ ఉంటారు. తక్కువ ఏజ్ లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు అనమాట. సో వాళ్ళకి కొంచెం వేరే వాళ్ళు అంకుల్ ఆంటీ అంటూ ఉంటే చాలా కొంచెం ఎంబారసింగ్ గా ఉంటుందండి. కొంచెం బాధేస్తూ ఉంటుంది. మనం తక్కువ ఏజ్ కదా, సో వాళ్ళు అలా పిలుస్తున్నారు ఇలా పిలుస్తున్నారు అంటే ఎందుకంటే మన ఫేస్ అట్మాస్ఫియర్ అలా ఉంటుంది కాబట్టి సో వాళ్ళు అలా పిలవడం జరుగుతుంది. సో ఈ ఫేస్ పైన ముడతలు ఏ విధంగా తగ్గించుకోవాలి, దానికోసం ఎక్సర్సైజెస్ కూడా ఉన్నాయండి. సో నేను ఈరోజు అయితే ప్యాక్ చూపించబోతున్నాను. ఈ ప్యాక్ చాలా బాగా పనిచేస్తుంది. ఫేస్ పైన ముడతలు తగ్గించడంతో పాటు ఫేస్ పైన గ్లో అనేది తెప్పిస్తుంది. ఈ ప్యాక్ అనేది వీక్లీ 3 times యూస్ చేస్తేనే ఈ వింకల్స్ అనేవి తగ్గి చూడడానికి యంగ్ గా కనిపిస్తారనమాట. సో ఈ ప్యాక్ ప్రిపరేషన్ ని చూసేద్దాం ఫ్రెండ్స్. అంతకన్నా ముందు ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ ని కూడా ట్యాప్ చేయండి. అలా చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే వీడియో యొక్క నోటిఫికేషన్ ఈజీగా మీ వరకు వచ్చేస్తుంది. ఇప్పుడైతే ప్యాక్ ప్రిపరేషన్ ని చూసేద్దాము ఫ్రెండ్స్. ఈ ప్యాక్ కోసం మనం యూజ్ చేస్తున్నాము ఎగ్ అండి. ఎగ్ లో ఉండే ప్రోటీన్స్ అనేవి మన రింకల్స్ తగ్గించడానికి, ఇంకా స్కిన్ ని టైటన్ చేస్తుందండి. లూజ్ అయిపోయిన స్కిన్ ని టైటన్ చేస్తుంది అనమాట. సో చూడడానికి యంగ్ గా కనిపిస్తా ఉంటారు. సో ఎగ్ తో మనం ఫేస్ ప్యాక్ ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇప్పుడైతే ప్యాక్ ప్రిపరేషన్ ని చూసేయండి, అప్లికేషన్ ని చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఈ ప్యాక్ కోసం మనము గ్లాస్ బౌల్ కానీ మెటల్ బౌల్ కానీ మాత్రమే యూజ్ చేయాలి, ప్లాస్టిక్ యూజ్ చేయకూడదు. సో ఇక్కడ నేను ఎగ్ వైట్ మాత్రమే తీసుకుంటున్నాను. చాలా టిప్స్ కూడా ఉన్నాయండి ఎగ్ వైట్ని మాత్రం ఏ విధంగా సపరేట్ చేసుకోవచ్చు అని. సో నేనైతే ఈ విధంగా సింపుల్గా తీసేసుకుంటున్నాను. ఇందులో 1 స్పూన్ వరకు నేను షుగర్ యాడ్ చేస్తున్నానండి. ఇవి 2 ఇంగ్రీడియంట్సే మ్యాజికల్గా పనిచేస్తాయి. సో దీన్ని ఫోర్క్తో అన్నా విస్కర్తో అన్నా ఫుల్గా బీట్ చేసుకోవాలండి. ఎక్కువ బీట్ చేసుకోవడం వల్ల ఇది క్రీమీ స్ట్రక్చర్లోకి వచ్చేస్తుంది. సో అప్పుడు మనకు ప్యాక్ వేసుకోవడానికి అనువుగా ఉంటుందన్నమాట. చూసారా, ఈ విధంగా క్రీమీగా ఉంటుంది. సో చూసారా, ప్యాక్ ఎగ్ ఇంకా షుగర్ బాగా ఫోక్ తో బీట్ చేస్తే, మీ దగ్గర విస్కర్ ఉంటే కూడా విస్కర్ తో కూడా బీట్ చేసుకోండి. ఒక క్రీమీ స్ట్రక్చర్, మన క్రీమ్ ఏ విధంగా ఉంటుందో సో అలానే వచ్చేస్తుంది అనమాట. బాగా దీన్ని షేక్ చేయాలి. షేక్ చేస్తే ఈ విధంగా క్రీమీ లాగా వస్తుంది. ఇప్పుడు ఈ ప్యాక్ ని అప్లై చేసుకోవాలి. సో ఇప్పుడైతే నిజానికైతే నా ఫేస్ పైన ఏం లేదండి, జస్ట్ లిప్స్టిక్ మాత్రమే ఉంది. ఇంతకు ముందే ఒక వీడియో చేస్తున్నాను, చూసారా ఎలా ఉందో క్రీమీగా. ఇప్పుడైతే నా ఫేస్ పైన ఏం లేదు కాబట్టి నేను అలానే వేసేసుకుంటాను. మనం లోపటి ఎల్లో వాడట్లేదు, స్మెల్ వస్తుంది. సో వైటే యూజ్ చేస్తున్నాము. వైటే మనకు అంత స్మెల్ ఏం రాదు. When I'm falling, niggas want it on me, want it till it on me. Stone up, now I'm stony. I got a lot of fake ones, I just want it bail out. Niggas monkey rojo, I no time to make so. Business emotions, saw a lot of cautions. Try to dodge them bullets, why they keep on following me? I wanna cook. సో ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా మసాజ్ చేసేసేయండి. సో ఇదన్నమాట, చూసారా? ఈ విధంగా ఒక 10 minutes పాటు బాగా ఆరనిద్దాము. సో అది డ్రై అయిపోయి బాగా గట్టిగా పీల్చుకుంటుంది అనమాట. సో దాని తర్వాత మనం క్లీన్ చేసుకుందాం. ఇప్పుడైతే 10 minutes వెయిట్ చేస్తాను. చూసారా, 10 minutes తర్వాత కూడా ఇలా పట్టి ఉంచుతుందన్నమాట. స్కిన్ టైటనింగ్ చేయడానికి ఎగ్ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఒకసారి ట్రై చేయండి ఈ ప్యాక్ ని కూడా మీరు. సో ఇలా మీరు టచ్ చేసి చూస్తేనే తెలుస్తుంది, స్కిన్ చాలా స్మూత్ గా కూడా ఉంటుంది. ఇప్పుడైతే వాష్ చేసుకొని వచ్చేస్తాను. చూసారా, ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఫేస్ ఎంత బ్రైట్ గా కనిపిస్తుందో మీకు అసలు.
ఎప్పుడు కానీ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఇలా వేసి టవల్ వేసి రుద్దేయకూడదు. సో జస్ట్ ట్యాప్ అప్ చేసుకోవాలి, లేకపోతే స్కిన్ చాలా డ్యామేజ్ అవుతుంది అనమాట. దానివల్ల కూడా ముడతలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు చూసారా స్కిన్ ఎంత హెల్దీగా ఉన్నట్టు అనిపిస్తుందో, అయితే బాగా అనిపిస్తుంది. స్కిన్ టైటన్ అయింది. సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ ప్యాక్ చాలా బాగా యూజ్ అవుతుంది. మోస్ట్లీ వీక్లీ 3 times లేకపోతే 2 times యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. ట్రై చేసి ఎలా వచ్చింది రిజల్ట్ అని ఖచ్చితంగా ఫీడ్బ్యాక్లో తెలియజేయండి. నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. ఫ్రెండ్స్ చాలా వరకు నాకు సపోర్ట్ చేస్తున్నారు, చాలా థ్యాంక్స్ అండి. ఫ్రెండ్స్ ఇదేనండి ఇవాళ నా వీడియో. ఐ హోప్ మీకు చాలా యూస్ఫుల్ అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా ట్రై చేయండి, 100% వర్క్ అవుతుంది. సో ఇదేనండి ఇవాళ నా వీడియో. నచ్చితే ఒక్క లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. నేను కలుస్తాను నా నెక్స్ట్ వీడియోలో. బాయ్.